టీనేజ్ కమిటీ కుర్రాళ్ళు మీ గురించే చెప్తున్నారు. ఒకసారి మీకు తెలియదు కాబట్టి మీకు ఏం అనడానికి కూడా ఏం లేదు. కొంచెం ఈ వీడియో చూసి అవేర్నెస్ అవ్వండి. మనం పూజిస్తే ఏంటి, పూజించకపోతే ఏంటి అసలు? నిజం, అదే కరెక్ట్. అసలు మన మీద మనం అంటే మన వాళ్ళ హీరోలు తెచ్చి మనం పూజించుకుంటే అయిపోద్ది కదా ప్లేస్ లో. అసలు బొమ్మ కూడా అవసరం లేదు కదా. వినాయక చవితి ఎందుకు వస్తుందంటే మనం తొలి పూజ అనమాట. తొలి పూజ మనం తొలి పూజలాగే చేయాలి. మనం ఏవో తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి పెట్టేస్తామంటే అది తొలి పూజ ఏమవుతుంది? ఇంకా వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే ఏరో మూవీలు అంటే మోడల్స్ తీసుకొచ్చేసి మా పుష్పలస్ కావాలి, ఇది కావాలని చెప్పేసి ఏవో కొత్త మోడల్స్ తీసుకొస్తారు. అవి సెట్ అవ్వన్నా, అవి కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము కొన్ని కన్విన్స్ చేస్తుంటాం. వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే, లేదన్నా మాకు తప్పదు, కొంచెం బలవంతం చేస్తుంటారు. గబ్బర్ సింగ్ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సరే మీ ఇష్టం అన్నా, మనం ఏం చేస్తాం, మరి మీరు అంత దీని బట్టి మేము కూడా చేస్తాం అని చెప్పేసి అప్పుడు ఓకే చేసుకుంటాం. ఒకసారి మాక్సిమం అంతవరకు అవి ఇంట్రెస్ట్ పెట్టాం, ఎక్కువ ఇటు వరకే చేసుకుంటాం. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కుర్రాళ్ళు కొంతమంది నెబ్బ అలాంటి టైప్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు సినిమా హీరో వాళ్ళ బొమ్మలు ప్రమోట్ చేయాలని చూస్తారు. అతను చెప్పింది శాస్త్రీయ ప్రకారం అవన్నీ పెట్టకూడదని చెప్పారు. అవునండి. ఎందుకంటే మనం హిందూ ధర్మాన్ని మనం చేసుకుంటే బాగుంటది. మనం కొత్త కొత్త మూవీ చూసేసి మనం ఏదో చేసుకున్నా సరే బాగోదు కదా. ఇప్పుడు ఏదో మనం మూవీ చూసేసి దేవుడికి మనం భావించుకుంటే అవుతుందా? అవ్వదు కదా.